సాతాను నీకు తెలియకుండానే నిన్ను టైంపాస్లోకి లాక్కెళ్ళిపోతాడు. అసలు నీ ధన్యత నుండి నిన్ను దూరం చేయాలనేది వాడి గురి. ఎందుకంటే నీవు గాని బలవంతురాలివి బలవంతుడవైతే వాడిని తొక్కుతావని వాడికి బాగా తెలుసు. నీ శక్తిని చులకన చేయడానికే నీకు అవసరం లేనివన్నీ తీసుకొచ్చి ముందు పెడతాడు. నేను చెప్పేవి మీకు అన్ని కోణాల్లో కనెక్ట్ చేసుకోండి. పర్సనల్ గా, స్పిరిచువల్ గా అన్నిటికి కనెక్ట్ చేసుకోండి. ఈ సూత్రం చాలా బాగా వర్తిస్తుంది. కుటుంబం అన్నప్పుడు లేదా బాంధవ్యం, బంధం, ప్రేమ అన్నప్పుడు కొంత గాయం ఉంటుంది, కొంత మౌనం కూడా ఉంటుంది. వాటన్నిటిని ఓర్చుకున్నప్పుడు ఇంకో కొత్త ప్రేమ పుడుతుంది. ఒక కొత్త ఆప్యాయత ప్రారంభం అవుతుంది. అరే ఈ 1 month నేను సరిగ్గా పట్టించుకోలేదే, నేను బాధ పెట్టేసాను, రకరకాలుగా మాట్లాడేసి నేను అనవసరంగా నా స్ట్రెస్ మొత్తాన్ని నీ మీద చూపించాను, తప్పైపోయింది అని చెప్పి ఆ 1 month మిస్ అయిపోయిన ప్రేమ నీకు ఇంకో సంవత్సరం పాటు దొరుకుతుంది. గ్యాప్ వస్తుంది అంతే, కట్ అవ్వదు. ఇప్పుడు ఇంకొకరు పొగడాలి, మాట్లాడాలి, పలకరించాలి. అందుకే ముసలమ్మ ముచ్చట్లు పెట్టొక్కు అని చెప్పి ఎవరికి గడ్డించేది డైరెక్ట్గా? ముసలోడు ముచ్చట్లని ఎందుకు అనలేదు చెప్పండి నాకు. దట్స్ ఇట్. అది కేవలం స్వభావానికి ఉన్న లక్షణం. మీకు విషయం చెప్పిన, నిన్ను దేవుడు హెచ్చించే కాలానికి ముందు సాతాను నీ మీద చేస్తున్న దాడది. కావాలని నిన్ను సాతాను డైవర్ట్ చేశాడు, నీ టైం వేస్ట్ చేస్తున్నాడు. నీ మైండ్ ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి సాతాను నిన్ను ఇంకా శోధిస్తూనే ఉన్నాడు.